పెద్ద దుమారాన్ని రేపింది. ఈరోజు తెలుగుదేశం పార్టీ 2 మెన్ కమిటీ ముందు ఆయన హాజరయ్యారు, వివరణ ఇచ్చారు, నా మాటలను వక్రీకరించారు. టీడీపీకి ఎప్పుడు కట్టుబడే ఉంటాను, పార్టీ లైన్ను దాటనంటూ ఆయన కొన్ని కామెంట్స్ చేశారు. మరోవైపు మెగా డిఎస్సి అక్రమాలకు సంబంధించి ఈరోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసన గళం వినిపించింది. కాక్రోచ్ ఆందోళన నేపథ్యంలో నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు కాబట్టి, డిఎస్సీలో అక్రమాలు జరిగాయి, అక్రమాలు బయటపడ్డాయి కాబట్టి దానికి బాధ్యత వహిస్తూ లోకేష్ రాజీనామా చేయాలన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్. అటు లోకేష్ బహిరంగ చర్చకు సిద్ధమన్నారు. మీరు కాదు, మీ పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వస్తే జగన్మోహన్ రెడ్డి వస్తారని మాజీ మంత్రి పేర్ని వ్యాఖ్యలు చేశారు. ఓవరాల్గా ఈ రెండు ఇష్యూస్ అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి. ఇదే అంశంపై స్ట్రైట్ టాక్ విత్ సతీష్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు మనతో పాటు ప్రముఖ విశ్లేషకులు పురుషోత్తం రెడ్డి గారు, అలాగే సీనియర్ జర్నలిస్ట్ మస్తాన్ రావు గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గారు, అలాగే తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సజ్జా అజయ్ కుమార్ గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. ఇంకా కొండా రాజీవ్ మరి కాసేపట్లో జాయిన్ కాబోతున్నారు. పురుషోత్తం రెడ్డి గారు, ముందు బోండా ఉమా వ్యవహారం చూద్దాం. బోండా ఉమా ఆయనకు వివరణ అడగడం, ముద్రగడ సంతాప సభకు హాజరు కావడం పైన, అంబటితో వేదిక పంచుకోవడం పైన, అలాగే రాజమండ్రిలో నిర్వహించిన ముద్రగడ సంతాప సభకు మా పార్టీకి చెందిన జ్యోతుల నెహ్రూ అలాగే వంగవీటి రాధ హాజరయ్యారు. వాళ్ళకు కూడా షోకాజ్ ఇస్తారా, వాళ్ళు కూడా వివరణ కోరుతారంటూ నిన్న బోండా ఉమ కొంత వాయిస్ పెంచారు. బట్ సీన్ కట్ చేస్తే ఈరోజు తెలుగుదేశం పార్టీ హైకమాండ్ ముందు బోండా వివరణ ఇచ్చారు. అంబటను కలవడంపై దుష్ప్రచారం చేశారు, సోషల్ మీడియాలో వక్రీకరించి రాశారు. అంబట నా దగ్గరకు వచ్చి పలకరించాడు, అది వాస్తవం, ఇక నుంచి పార్టీ లైన్ దాటను అంటూ ఒక కామెంట్ చేశారు. ఎలా అర్థం చేసుకోవాలి ఈరోజు ఆయన ఇచ్చిన వివరణని? బోండమ్మ గారి వ్యవహారం 2-3 కోణాల్లో చూడాలి. మొదటిది, తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ ప్రత్యర్థి. రాజకీయ ప్రత్యర్థిగా ఉండడం వరకు పెద్ద ఎవరికేం ఇబ్బంది ఉండదు. కొందరితో కారణాలు ఏమైనా కొంత శత్రుత్వ స్వభావం కొంతమందితో ఉంటుంది. అది మన వాంఛనీయం కాకపోయినా రాజకీయాల్లో అది వచ్చింది. ఇప్పుడు మా జిల్లాలో రోజా గారు, అంబటి రాంబాబు గారు, కొడాల నాని గారు, పేర్ని నాని, ఇట్లా ఒక 5-6 మంది పట్ల కొంత శత్రుత్వ స్వభావం రెండు వైపులా ఉంది. తప్పు ఒప్పులు జోలికి ఈ సందర్భం కాదు. ఫిరోజాగా మాట్లాడతారనో, కొంత వ్యక్తిగత విషయాలకు పోయారనో కోపతాపాలు ఉన్నాయి, పార్టీకి గానీ వాళ్ళకు ఉన్నాయి. అలాంటి అంబటి రాంబాబు గారు పక్కన కూర్చోవడం, కాసేపు కుశలగా మాట్లాడడం అనేది బహుశా తెలుగుదేశం శ్రేణులు జీర్ణించుకోలేకపోవచ్చు. ఇది ఒక కారణంగా నేను భావిస్తున్నాను. ఇదే మేజర్ కారణం కూడా ఉండొచ్చు. బహుశా ఇట్లాంటి విషయాల్ని ఆ పార్టీ అంతర్గతంగా మాట్లాడుకుంటే బాగుండేది. అంటే సలహా కాదు కానీ బాగుంటుంది. ఎందుకంటే నిజానికి తెలుగుదేశం పార్టీ ఒకటి అనొచ్చు, ముద్రగడ పద్మనాభ గారు ఎంతైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ అయ్యారు సాంకేతికంగా, కాబట్టి ఎందుకు వైఎస్ఆర్సీపీ లీడర్ దగ్గర సంతాప సభ పోయినారు అని అనలేకపోయింది బహిరంగంగా. రీజన్ ఏంటంటే వారికి వైఎస్ఆర్సీపీ లీడర్ కన్నా కాపు సామాజిక వర్గంలో కావచ్చు, ఒక సమాజంలో గుర్తింపు పొందిన మంచి నాయకుడిగా ఉంది. కాబట్టి ఆ పరిమితిలో గుర్తించారు. అందువల్ల చాలా చోట్ల తెలుగుదేశం పార్టీ పాల్గొంటున్నారు. ఇక్కడ రాంబాబు గారితో మాట్లాడడం ఏమని, ఆ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు కూడా ముద్రగడ పద్మనాభం గారి యొక్క ఇంపాక్ట్ కొంత తెలుగుదేశం పార్టీ నష్టపోవడానికి కారణమైందనే మాటలు కూడా కొంత రాంగ్ మెసేజ్ వెళ్తుందని వారికి ఉండొచ్చు. కానీ ఇంతవరకే పరిమితం అయితే ఆ పార్టీని పెద్దగా నెగిటివ్ అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఏదైనా చెప్పదలుచుకుంటే అంటే ముద్రగడ పద్మనాభం గారిని 4 మంచి మాటలు మాట్లాడచ్చు, ఏమన్నా రాజకీయాల్లో ప్రత్యర్థులు ఉంటారు తప్ప శత్రువులు కాదు కాబట్టి ఇవన్నీ వరకు ఆహ్వానించదగ్గ పరిణామం. కానీ ఈ రెండు తెలుగుదేశం శ్రేణులు కొంత జీర్ణించుకోలేకపోయిండొచ్చు అనేది నా మొదటి విశ్లేషణ. రెండోది, తెలుగుదేశం పార్టీ ఈ కాలంలో ముఖ్యంగా అధికారానికి వచ్చిన తర్వాత వాళ్ళ పార్టీ సోషల్ మీడియాలో వస్తున్న వాటికి ఎక్కువ ఒత్తిడికి గురవుతుంది అనుకుంటాను. ఒత్తిడి వేరు, దాన్ని గౌరవించడం వేరు. ఇప్పుడు అజయ్ గారు మేము మా సోషల్ మీడియాని బాగా గౌరవిస్తాము అని అనొచ్చు డిబేట్ లో. గౌరవించడం వేరు, ఒత్తిడికి గురవడం వేరు. నేను ఈ మధ్య కాలంలో 1-2 సందర్భాలు లాంగ్ బ్యాక్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ పోస్టింగ్ ఇచ్చారు. వారు ఎప్పుడో వైసీపీలో ఉన్నప్పుడు బాగా యాక్టివ్ ఉన్నారంట, వైసీపీకి అనుకూలంగా ఉన్నారు. వెంటనే ఒక ఆయన ఎక్స్ లో స్పందించాడు, వెంటనే ఆయన ట్రాన్స్ఫర్ చేసేసారు. ఈ తరహా అడ్మినిస్ట్రేషన్ లో గానీ అవకాశం ఇస్తే అది పార్టీ ప్రతి ఒక్కరు కానడంతా ఇదే పట్టుకుంటాడు. ఇది అడ్మినిస్ట్రేషన్ ప్రభావం పడుతుంది. నేను ఈ మధ్య టీటీడీలో కొంత చూస్తున్నాను విషయాలు. ఎవరికి ఇచ్చలేకపోతే వాడు పెట్టేయడం పోస్టు, లేకుండా అధికారులు తిట్టేయడం, ఇది కొంత ఒత్తిడి గురవుతుంది తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో కొంత. అది కూడా ఇది కారణమై ఉండొచ్చు. ఏదైనప్పటికి కూడా
అంబటి రాంబాబు గారు ఇట్లాంటి వ్యక్తుల పట్ల కొంత నెగిటివ్ భావన ఉంది. నెగిటివ్ భావనకి ఇద్దరు కారణం ఉంది, వీళ్ళు కారణం ఉంది, వాళ్ళు కారణం ఉంది. బట్ అలాంటి వాళ్ళతో కుశలుగా మాట్లాడడం అనేది మన శ్రేణులు జీర్ణించుకోలేరు కదా. అప్పటి వరకే అంతవరకు పరిమితోడు. రెండోది వారు చేసిన ఉపన్యాసాల్లో కూడా ఆ హెచ్చరిక ముద్రగడ గారి యొక్క ప్రభావం మొన్న ఎన్నికల్లో పడిందని ఇంతవరకు ఆ పార్టీ అంతర్గతంగా తీసుకుంటే నేనే పురుషోత్తం రెడ్డి గారు చంద్రబాబు నాయుడు ఉద్దేశించి పబ్లిక్ ఊహించని పద ప్రయోగంతో తిట్టినప్పుడు ఖచ్చితంగా అంబటిపై కోపం ఉంటుంది కదా టీడీపీ శ్రేణులకి. నేచురల్ గా ఇప్పుడు పద ప్రయోగం అంటే ఇప్పుడు కొడాల నాని గారిది వల్లభనేని వంశీది ఒక సమస్య, వ్యక్తిగతంగా వెళ్ళారనేది. రోజా గారిది అంబటి రాంబాబు గారిది పెరుషోస్ గా తెలుగుదేశం పార్టీని అటాక్ చేయడం వైసీపీకి మైనస్ అయింది కదా ఎన్నికల్లో. చెప్పిన డిస్టెన్స్ ఉండాలి కదా కరెక్ట్ అనే భావన వరకు తెలుగుదేశం ఫీల్ అయితే అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే, కాబట్టి అది కూడా ఇది ఇంత పార్టీలో మాట్లాడుకుంటే పబ్లిక్ ఇది ముద్రగడ సభ ప్రభావం పడుతుంది కదా, అది ఆ మేరకు ఆ పార్టీ కొంత ఇన్కన్వీన్స్ ఉండే అవకాశం. రెండోది ఇప్పుడు బోండా ఉమా గారు బయటకు వచ్చి మాట్లాడిన ప్రకారం నేను పార్టీకి కట్టుబడి ఉంటానంటే బాగానే ఉంటుంది. తగాదా పెట్టుకున్నాను అనుకోండి కొత్త సమస్యలు వస్తాయి. ఇప్పుడు మన తెలుగుదేశం పార్టీలో మంత్రివర్గంలో ఉన్న అదే కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి ఆయన ఎవరు తెలుగుదేశం వైసీపీ నుంచి వచ్చాడు, వారు ఇప్పుడు చంద్రబాబు గారి పైన తీవ్రమైన విమర్శలు చేయలేదా? ప్రతిపక్ష అది ఆ రోజు వైసీపీలో మంత్రిగా ఉన్నప్పుడు. ఇప్పుడు ఆయన మంత్రివర్గంలో చేర్చుకున్నాడు కదా బోండా గారు అడిగారు అనుకోండి పార్థసారథిగా. నాకేం వ్యక్తిగతంగా వ్యతిరేక అభిప్రాయం లేదు కానీ వైసీపీ మంత్రిగా ఉన్నప్పుడు గట్టిగానే మాట్లాడాడు చంద్రబాబు గారికి వ్యతిరేకంగా. ఇప్పుడు మీరు మంత్రివర్గంలో చేర్చుకోలేదా? ఇట్లాంటి క్వశ్చన్స్ వచ్చేస్తాయి ఎప్పుడు బోండా గారు తగాదా పెట్టుకోకపోతే. తగాదా పెట్టుకుంటే అది టీ కప్పుల తుఫాన్ లాగా ఆగిపోతుంది. రైట్. ప్రస్తుతం డిబేట్ లో జాయిన్ అవుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గారు. కొండా రాజీవ్ గారు, నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలతో వేదిక పంచుకోవద్దు అని నిన్న